Hello dear students, welcome back to its daily important current affairs only. చలో ఇంకా లేట్ లేకుండా మనం న్యూస్లోకి వెళ్దాం. యా సో న్యూస్లోకి వెళ్ళే ముందు నేను మీకు తీసుకొచ్చిన ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ ప్రెజెంట్ కరెంట్ అఫేర్. ఓకే, సో క్వశ్చన్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ నర్మదా రివర్. ఓకేనా, నర్మదా రివర్ గురించి మాట్లాడుతుంది. ఈ నర్మదా రివర్ గురించి నాకు 3 స్టేట్మెంట్స్ ఎగ్జామ్నర్ ఇచ్చి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని కూడా అడుగుతున్నాడు. మరి ఈ టాపిక్ మొత్తం చూసాక మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా, చూడండి, ఈ వీక్లో మనం ఈ ఇన్సిడెంట్ చూసినాం. ఏంటి, నర్మదా నదిలో ఎవరో సన్యాసి సాధు చెప్పాడని అక్షరాల 11,000 లీటర్స్ ఆఫ్ ది మిల్క్ వర్ పోర్డ్ ఇంటు దట్ నర్మదా రివర్. అందభక్తులు ఏంటంటే 11,000 లీటర్ల పాలన ఆ నదిలో పారబోసారు. అలా ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, ఆ వైరల్ వీడియో షోయింగ్ 11,000 లీటర్స్ ఆఫ్ ది మిల్క్ being poured into the Narmada river during the ritual at the Pataleshwar Mahadev temple in Sehor, Madhya Pradesh district has sparked a massive online debate. ఓకే, ఇది ఒక ఆన్లైన్ డిబేట్కి మనం చేరువైంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో మనకి సెహోర్ అనే ప్రాంతంలో ఇది నాకు కనబడుతుంది. సరేనా, ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నర్మదా రివర్ అంటే ఏంటి, అది ఎలా ఆరిజినేట్ అవుతుంది, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, అది డెల్టాస్ని ఫామ్ చేస్తున్నా చేయట్లేదు, ఇలాంటి కొన్ని విషయాల్ని మనం చూసుకుందాం ఇప్పుడు. యా, నర్మదా యాక్చువల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ అనదర్ నేమ్ ఇస్ విత్ ద నేమ్ ఆఫ్ రేవా. ఓకే, ఇక్కడ చూసుకోండి, రేపు పొద్దున మీకు నర్మదా అనే నేమ్ కాకుండా దీనికి అనదర్ నేమ్ ఏంటని అడిగితే మీరు రేవా అనే ఆన్సర్ ఇవ్వాల్సిన ఒక డిమాండ్ ఇక్కడ ఏర్పడింది. ఓకేనా, సో నర్మదా ఆల్సో నోన్ యాజ్ రేవా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాక్రెడ్ రివర్స్ ఇన్ ద ఇండియా. ఓకే, మరి నర్మదా గురించి మనం చూసినప్పుడు ఒక ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తామండి. ఇట్ ఈస్ ఏ లాంగెస్ట్ రివర్ ఇన్ అవర్ ఇండియా, especially in the peninsular India, which is flowing to the western direction and merges into the Bay of Arabia. అంటే చూడండి, మనకి మిగతా రివర్స్ ఇప్పుడు గంగా కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి కానీ, పెన్నా కానీ, ఏదైనా కూడా ఇవన్నీ మనకి ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ ఫ్లో అవుతున్న రివర్స్గా మనం చూసుకోవచ్చు. అవన్నీ వెళ్ళి మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి. కానీ నర్మదా కానీ, తపతి కానీ ఇలాంటి రివర్స్ మనకి ఎటు ప్రవహిస్తున్నాయి, పశ్చిమం వైపు ప్రవహిస్తూ అవి బే ఆఫ్ అరేబియాలో మర్జ్ అయిపోతున్నాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సాక్రెడ్ రివర్, అంటే చాలా పవిత్ర రివర్స్లలో ఇది కూడా ఒక పవిత్రమైన నదిగా మనం చూసుకోవచ్చు. బేసికల్గా ఇది మనకి ఇండియన్ పెనిన్సులా నుంచి ఆరిజినేట్ అవుతుందండి. ఇట్స్ నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ది మధ్యప్రదేశ్ దీని జీవన రేఖ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఆల్సో ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ గుజరాత్. ఓకే, సో ఇట్స్ యూనిక్ యాజ్ ఇట్స్ ఇన్ ఏ రిఫ్ట్ వ్యాలీ బిట్వీన్ 2 మేజర్ మౌంటైన్ రేంజెస్. ఈ పాయింట్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నర్మదా యాక్చువల్లీ ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ ఆ రిఫ్ట్ వ్యాలీ రివర్. దీన్ని మనం ఒక రిఫ్ట్ వ్యాలీ రివర్గా పిలుచుకుంటాం. సార్, రిఫ్ట్ వ్యాలీ రివర్ అంటే అర్థం ఏంటి? తెలుగులో అయితే పగులు లోయల గుండా ప్రవహిస్తున్న నది అని మనం పిలుచుకోవచ్చు. పగులు లోయల గుండా ప్రవహిస్తున్న ఒక నదిగా మనం దీన్ని చూసుకుంటామండి. ఓకే, ఎలా సార్? ఎలా అంటే మనకి ఎప్పుడైతే ఈ హోస్ట్ అండ్ గ్రాబెన్ లాంటి ప్లేట్ సిస్టమ్ మనకి ఏర్పడుతుంది, ఇది ఎలాంటి ప్లేస్లో ఏర్పడుతుందంటే పెనిన్సులార్ ఇండియాలో ఏర్పడుతుంది. పెనిన్సులార్ ద్వీపకల్ప భారతదేశంలో ఏర్పడుతుంది. ఏంటంటే మనకి ప్లేట్స్ ఒకదానికొకటి వర్టికల్గా అప్లిఫ్ట్ అయిపోయినప్పుడు ఎలివేట్ అవుతున్న ఈ ఏరియాని మనం హోస్ట్ అనే నేమ్తో అడ్రస్ ఇస్తున్నాం. మరి అదేవిధంగా డౌన్వర్డ్ అయిపోతున్న ఈ ఏరియాని మనం గ్రాబెన్ అనే నేమ్తో అడ్రస్ చేస్తున్నాం. ఓకేనా, ఎస్. ఇప్పుడు హోస్ట్ గ్రాబెన్ అంటే ఏంటంటే హోస్ట్ వచ్చేసి మనకి వింధ్యా మౌంటైన్స్. ఓకే, ఇది కూడా మనకి అప్లిఫ్ట్ అయిపోయింది కదా. ఇది కూడా ఈ హోస్ట్ వచ్చేసి దిస్ ఈస్ సాత్పురా. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాంటి రేంజెస్లో మనకి ఏ రివర్ ఫ్లో అవుతుంది, పగులు లోయలు గుండా ప్రవహిస్తుంది, ఇలాంటి ఒక లోయలు గుండా ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని మనం నర్మదా రివర్ అనే నేమ్తో ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం. ఇక్కడ ఆ స్టేట్మెంట్ నాకు అదే చెప్తుంది. ఓకేనా, సో ఇట్స్ రిఫ్ట్ వ్యాలీ రివర్. సోర్స్ ఏంటంటే, సో ద రివర్ రైజెస్ ఎట్ అన్ ఎలివేషన్ అబౌట్ ద 3,500 feet ఇన్ ద మైకాల్ రేంజ్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తా ఈ డైరెక్షన్. ఒకసారి ఈ డైరెక్షన్ చూడండి మీరు. ఇవన్నీ మీకు చెప్పడం కంటే చూపిస్తే బెటర్ అండి. చాలా ఈజీ కాన్సెప్ట్, మీకు జాగ్రఫీలో టచ్ అవుతుంది, కరెంట్ అఫేర్లో వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇక్కడ. అంతకుమించి ఇక్కడ ఏం లేదండి. సో ఇప్పుడు మీరు చూసుకోండి, యాక్చువల్గా మనకి నర్మదా కానీ సోన్ కానీ ఈ రెండు కూడా ఒక ఏరియా నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి. అదేంటంటే మనకి ఛత్తీస్గఢ్లో అచ్చనామక్ అమర్కంటక్ అనే ఒక ఏరియా ఉంటుందండి. ఆ అచ్చనామక్ అమర్కంటక్ అనే ఏరియా దగ్గర నుంచి మనకి నర్మదా కుండ అనే ఏరియాలో స్టార్ట్ అవుతూ ఇలా జబల్పూర్ నుంచి ఇలా నర్మదాపురం దగ్గర చూసుకుంటే మీకు
ఇందిరాసాగర్ అని ఒక పెద్ద రిజర్వాయర్ని ఏర్పాటు చేయడం కానీ అలా అలా మనకి ఫ్లో అవుతూ భరూచ్, ఒకప్పుడు దీన్ని మనం బరుకొచ్చపురం అనే నేమ్తో పిలుచుకున్నాం. ఈ బరుకొచ్చపురం నుంచి మనకి ఈ గల్ఫ్ ఆఫ్ కంబెట్లో కలిసిపోతుంది. గల్ఫ్ ఆఫ్ కంబెట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ద సబ్ పార్ట్ ఆఫ్ ది బే ఆఫ్ అరేబియాగా మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇక్కడ ఈ ప్లేస్లో ఉందండి మనకి నది. ఇక్కడ కనబడుతుందా మీకు? ఇదంతా మనకి నర్మదా రివర్. ఇదంతా నర్మదా రివర్. ఈ నర్మదా రివర్ తర్వాత మనం కింద చూసుకుంటే కనబడుతున్న ఇంకొక రివర్, ఇది మనకి తపతీ రివర్. ఓకేనా? ఇది తపతీ రివర్. ఈ నర్మదా పైన మనం చూసుకుంటే ఈ రేంజ్ మొత్తాన్ని వింధ్యా రేంజ్ అంటున్నాం. ఓకేనా? వింధ్యా రేంజ్. దాని కింద చూసుకుంటే మనం సాత్పురా రేంజ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే నర్మదాపురం. ఓకే, ఈ నర్మదాపురం నుంచి మనం జబల్పూర్ ఈ అవతలకి వెళ్తే ఈ ప్లేస్లో దీన్ని మనం అచరామక్ అమర్కంటక్ అని పిలుస్తున్నాం. ఇది ఎక్కడుంది సార్ అంటే మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ రేంజ్లో ఉంది. దీని దగ్గర మనకి రేవా అని ఒక డిస్ట్రిక్ట్ కూడా ఉంది. ఈ నర్మదా పేరు మీదనే రేవా రివర్ అని పిలుస్తున్నాం కదా, రేవా అనే పేరుతో ఒక డిస్ట్రిక్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇలా మనం చూసుకుంటే పైకి సోన్ ఆవిర్భవిస్తుంది, కిందికి చూసుకుంటే మనకి నర్మదా కనబడుతుంది. అవి ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇక్కడ, ఇవన్నీ ఒకసారి బట్టి ఆరిజిన్ డ్రా చేస్తా. ఆ ఆరిజిన్ చూద్దాం మనం. ఇక్కడ ఒక హిల్ ఉంటుందండి, ఆ హిల్ పేరు అచనామక్ అమర్కంటక్. అచనామక్ అమర్కంటక్ అనే నేమ్తోని ఈ హిల్ ఉంటుంది. ఈ హిల్ నుంచి మనకి ఇలా నర్మదా అనేది వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. దీనికి ఆపోజిట్గా నార్త్ వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్న ఈ రివర్ని మనం సోన్ అనే నేమ్తో పిలుచుకుంటాం. ఈ సోన్ అనే రివర్ గంగని పాట్నా వద్ద మీట్ అవుతుంది. అంటే పాట్నాకి వెరీ నియర్ రేంజ్లో అది మనకి మీట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్న ఈ హిల్స్ని మనం సోనపరా హిల్స్ అనే నేమ్తో అడ్రస్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ కనబడుతున్న ఈ హిల్స్ మొత్తాన్ని మనం కైమూర్ హిల్స్ అనే నేమ్తో అడ్రస్ చేస్తాం. యాక్చువల్లీ కైమూర్ అనేది వింధ్యాలో మనకి ఈస్ట్ సైడ్ ఉన్న పార్ట్గా మనం చూసుకుంటాం. ఈ సోనపర కింద మనం కనబడుతున్న ఒక పెద్ద రిజర్వాయర్ ఏంటంటే దాన్ని మనం రిహండ్ డ్యామ్ అనే నేమ్తో చూసుకుంటాం. ఓకేనా? రిహండ్ డ్యామ్ అన్నట్లు లేదు అంటే దాన్ని మనం జీబీ పంత్, గోవింద్ బల్లపంత్ సాగర్ అనే నేమ్తో చూసుకుంటాం. ఇలా ఇక్కడైతే మనకి నర్మదా ఇలా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఇక్కడ మనకి బ్రోచ్ అని ఒక సిటీ ఉంటుందండి. ఆ బ్రోచ్ అనే సిటీ నుంచి ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్లో కలిసిపోతుంది. అయితే ఈ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ రివర్ ఇక్కడ అస్సలే డెల్టాస్ని ఫామ్ చేయదు. ఎందుకు సార్ ఫామ్ చేయదంటే యాక్చువల్గా ఈ రివర్ని మనం ఏమంటున్నాం, రిఫ్ట్ వ్యాలీ లెవెల్ లేదా పగులు లోయలో గుండా ప్రవహిస్తుంది అని అంటున్నాం. అలా వెళ్తున్నప్పుడు ఎన్నో కొండలు ఈ తీసుకొస్తున్న ఆ సెడిమెంట్ని కానీ ఆ సెల్ట్ని కానీ అక్కడే అవి స్టాపేజ్గా యాక్ట్ చేస్తున్నాయి. ఆ ప్రకారం చూసుకుంటే ఆ సెడిమెంట్ మొత్తం కూడా మనకి ఈ ఓషన్లో అక్యుములేట్ అవ్వడానికి పాసిబిలిటీ లేకుండా పోయింది. అందుకే ఈ రివర్ మనకి డెల్టాస్ని ఫామ్ చెయ్యదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నర్మదాకి ఎలాంటి డెల్టాస్ లేవు. ఓకేనా? మరి గల్ఫ్ ఆఫ్ కంబెట్ ఇదేంటి అంటే రేపు పొద్దున అడుగుతారు, మరి ఏదైనా కోరల్కి సంబంధించిన ఒక గల్ఫ్ అంటే దిస్ ఇస్ నాట్ మేడప్ ఆఫ్ కోరల్స్, దట్ ఈస్ మేడప్ ఆఫ్ ద సెడిమెంట్ ఆఫ్ ది నర్మదా రివర్ అని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అలా ఇది మనకి ఏర్పడిందండి. ఓకే, నెక్స్ట్ దీని లొకేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏర్పడింది మన నర్మదాకుండనే అచనామక్ అమర్కంటక్ వద్ద ఇది మనకి ఫామ్ అవుతుంది. దీని టోటల్ నేను చూసుకుంటే 815 మైల్స్. అదే మీరు కిలోమీటర్ చూసుకుంటే 1312 కిలోమీటర్స్ కనబడుతుంది. ఇది మనకి మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో ఇలా ఫ్లో అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ ది వాటర్ని మనకి రాజస్థాన్ కూడా కెనాల్స్ నుంచి వాడుకుంటుంది. ఛత్తీస్గఢ్ కూడా కాస్త వాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది దాని స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ మీకు అర్థం కాకపోవచ్చు, నేను కాస్త సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు అచనామక్ అమర్కంటక్ ఒక ఏరియా కనబడుతుందా? ఈ ఏరియా నుంచి మనకి నర్మదా ఫ్లో అవుతుంది. చూడండి, నర్మదా ఫ్లో అవుతూ బే ఆఫ్ అరేబియాలో కలిసిపోతుంది. మరి ఈ మీదున్న ప్లేస్ని మనం ఏమంటున్నాం? వింధ్యా అంటున్నాం. ఈ కింద ఉన్న ప్లేస్ని మనం ఏమంటున్నాం? సాత్పురా అంటున్నాం. ఓకేనా? ఈ సాత్పూర్లో మనకి బేతుల్ ప్లేట్యూ, మనకి బేతుల్ అనే ఒక జిల్లా ఉంటుంది. ఈ బేతుల్ జిల్లా నుంచి మనకి తపతి అనే ఇంకొక రివర్ మనకి ఫామ్ అవుతుంది. ఈ తపతి కూడా దీనికి ప్యారలల్గా మనకి ఫ్లో అవుతుంది. ఓకేనా? ఎస్, ఇది అచనామక్ అమర్కంట దగ్గర మనకి మరొక రివర్ ఫ్లో అవుతుంది. ఆ రివర్ పేరే సోన్ రివర్ అనే నేమ్తోని నేను పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఒక స్మాల్ డయాగ్రామ్ సరిపోతుంది. యా, నెక్స్ట్ దీనికి ట్రిబ్యూటర్స్ ఉన్నాయండి. ఒక 40+ ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ ట్రిబ్యూటర్స్ చూసుకుంటే మనకి బూర్నర్ కానీ, బాంజార్ కానీ, షేర్ కానీ, షక్కర్ కానీ, దూది కానీ, తవా కానీ, గంజల్ కానీ, చోటా తవా కానీ, కుండి కానీ, గోయ్ కానీ, కర్జన్. బట్ ఇవన్నిటిలో మనకి ఇంపార్టెంట్ రివర్ ఏంటంటే తవా అనేది కాస్త ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ రివర్గా మనం చూసుకోవచ్చు. బేసికల్గా ఇది దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక ట్రిబ్యూటరీ. మరి రైట్ ట్రిబ్యూటరీ చూసుకుంటే హిరాన్ కానీ, టొండోని, బర్నా, కోలార్, మన్, యూరి, హత్ని అండ్ ఓర్సంగ్ ఇలాంటి రివర్స్ మనకు కనబడుతున్నవి. దీని మౌత్ చూసుకుంటే, మౌత్ మీన్స్ ఇది మనకి ఎక్కడైతే ఈ నది వెళ్ళి మనకి సముద్రంలో కలిసిపోతుందో ఈ ఏరియాని మనం నది ముఖ ద్వారం లేదా ఈస్ట్ రే అనే నేమ్తో మనం పిలుచుకుంటామండి. ఇది
ఈ నదీముఖ ద్వారం. ఇది చాలా పెద్దదండి ఈ నదీముఖ ద్వారం. ఓకే, యా అది ఎంత పెద్దది సార్ అంటే ఒక 21 కిలోమీటర్స్ అంత విడ్త్ కలిగి ఉంటుంది. బేసికల్గా ఇది మొత్తం కూడా మనకు ఒక రిఫ్ట్ వ్యాలీ రివర్గా చూసుకోవచ్చు. ఇది ఒక మార్బుల్ రాక్ గార్జ్ని కూడా మనకి జబల్పూర్ అనే రేంజ్ దగ్గర ఏర్పరుస్తుంది. మార్బుల్ రాక్ గార్జ్ అండి, ఇగో ఇలా ఉంటుంది. మొత్తం కూడా మనకి పాలరాతితో ఇలాంటి ఒక పెద్ద గార్జ్ని ఇది మనకి ఏర్పరుస్తుంది. ఈ ప్లేస్లో చూసుకుంటే మనకు కొన్ని వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి. ఆ వాటర్ ఫాల్స్లో దువందర్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ వాటర్. దురందర్ కాదు, దుఅందర్ వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ వాటర్ ఫాల్ ఇది. నెక్స్ట్ ఈస్ట్రే అంటే ఈ నది ఎక్కడైతే వెళ్ళి మనకి సముద్రంలో కలుస్తుందో దాన్ని మన నదీముఖ ద్వారం అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇప్పుడు మీరు క్వశ్చన్ ట్రై చేయండి, మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విత్ ద రిఫరెన్స్ టు ద నర్మదా రివర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇట్ ఇస్ ద లార్జెస్ట్ ఈస్ట్ వార్డ్. చూడండి, ఇది ఈస్ట్ వార్డ్ రివర్ కాదు, ఇట్ ఈస్ వెస్ట్ వార్డ్ రివర్. ఇది వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. రాంగ్ ఇది ఇప్పుడు నాకు. నెక్స్ట్, ద రివర్ ఫ్లోస్ త్రూ అ స్ట్రక్చరల్ రిఫ్ట్ వ్యాలీ బిట్వీన్ వింధ్యా రేంజ్ అండ్ సాత్పూర్ రేంజ్. మరి వింధ్యా సాత్పూర్ మధ్య ఫ్లో అవుతుందా? అవునండి, ఎగ్జాక్ట్గా ఫ్లో అవుతుంది. నెక్స్ట్, ద తవా అండ్ హీరన్ ఆర్ ద మేజర్ లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్స్. అవునండి, దానికి తవా మనకి లెఫ్ట్, హిరన్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్సే కదా. అలా ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి? ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అయ్యాయి.